దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, కొన్ని ఈ దినము పాఠము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలయ్యా. ఇంతవరకు నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి, నీ ఆత్మతో మమ్మల్ని నింపి, నీ ఆలోచనతో మమ్మల్ని బలపరిచిన ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ బిడలగా నీ వాక్యమును లోబడి, నీ వాక్యానికి విధేయతలుగా నడుచుకుంటూ నీ ప్రార్థనలో మేము ముందుకు సాగుచు, దినమంతా మా ప్రయాణములు, మా ఉద్యోగములు, మా ఆలోచనలు, మా వ్యాపారములు, జరుగుతున్న ప్రమాదములను బట్టి, జరగబోతున్న క్రియలను బట్టి, అన్నిటిని బట్టి గ్రహిస్తూ జాగ్రత్తగా నడుస్తూ నీ యెడల విశ్వాసము నమ్మకముతో బ్రతుకుతూ ప్రయాణము సాగిస్తున్నా నడిపిస్తున్నా ఓ మా ప్రభువా, నీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము దేవా. మరొకసారి ఈ సాయంకాల పూట నీ బిడ్డలుగా ప్రార్థించుటకు, స్తుతించుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని సహాయం మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రియులరా, ఈరోజు పాఠంలో అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ఇక్కడ కొన్ని విషయాల్లో మనం ఆలోచించాలి. ఎలాంటిదంటే, ఆత్మ సంబంధమైన విషయాల్ని మనం గ్రహించినప్పుడు ఆ విషయాలు మనకు అనేక రకాలుగా కనబడుతున్నాయి. ఈ 73వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడు శుద్ధ హృదయం కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల ఎడల అందుకబట్టి మనం ఆత్మ సంబంధులుగా నడిచిన వారిగా ఉన్నామనేది మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడు స్వయంగా అనే భావం మాత్రం మర్చిపోదు. ఈ లోకంలో చాలా మంది శుద్ధ హృదయం లేక అపవాది సంబంధమైన క్రియలు కలిగి అపవాద సంబంధమైన మనుషులుగా జీవిస్తున్న మనుషుల్ని ఏమని పిలవాలో అర్థం కాని పరిస్థితిలో ఒక్కొక్కసారి మేమే ఆలోచిస్తాం. ఏంటి పరిస్థితి? ఇలాంటి వారికా ఈ వాక్యం ప్రకటించాలా? ఇటువంటి వారికా వాక్యం బోధించాలా? ప్రియులారా, ఎందుకంటే దేవుడు అంటున్నాడు అన్నిటినీ క్షమించు అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ రాత్రి నేను ఉదయకాలం నిశ్చయముగా కాలు జారి చోట ఉంచుకున్నావు అనే మాట వరకు ఉదయకాలం వివరించాను. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి. ఇలా మరి 18వ వచనం నుండి 28వ వచనం వరకు కూడా వివరించటకు నేను సిద్ధపడి ఉన్నాను. ప్రియులరా, కీర్తన గ్రంథం 73వ అధ్యాయంలో మరి పెద్ద ప్రసంగాలుగా, వచనాలుగా ఎక్కువగా ఉన్నప్పుడు 2 ప్రసంగాలుగా మరి వివరించటం దేవుడిచ్చిన ఆత్మీయతను బట్టి ముందుకు సాగుచున్నాం. ప్రియులారా, ఈరోజు దేవుడు ఎందుకు నిన్ను జారిపోయే స్థలానికి చేర్చాడు? ఎందుకు ఆ స్థలంలో నువ్వు అక్కడ ఉండవలసి వచ్చింది? చాలా మంది మరి మరణము తెలియకుండానే ఎక్కడెక్కడో వేలకు దూరాలు కిలోమీటర్లు ప్రయాణం చేసి మరణించిన వారిని కూడా చూసాం. వారు ఎక్కడో మరణించారని వారి యొక్క ఆధార్ కార్డు కానీ వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ చూసి అక్కడ వ్యక్తులు జాలిపడి ఆ వ్యక్తి నెంబర్ నుంచి వాళ్ళకు కాల్ చేయటం వల్ల పలానా వ్యక్తి మీవాడా లేదా అని కనుక్కుంటూ ఉంటారు. ఇలాంటి విషయాలు చాలా మంది మనం చూస్తూనే ఉన్నాం. లేదా అక్కడికి టూర్కి వెళ్ళటం, లేదా అక్కడగా వికారులకు వెళ్ళటం, ఏదో ఒక విపత్తు వచ్చి అక్కడ చనిపోవటం కూడా మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు అక్కడికి నేను చేర్చాడు అంటే, నీవు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా జీవిస్తున్నావు, కానీ దేవుడిచ్చిన కృపనో దేవుడిచ్చిన ఆధారంలో మనం బ్రతుకుతున్నాం అనే విషయం మాత్రం మర్చిపోయి బ్రతుకుతున్నాం. అసలు దానికి మనకు ఎటువంటి సంబంధం లేని మనుషులుగా బ్రతుకుతున్నాం. దేనికి? అరే పాపం అంటే మాకేమీ తెలీదు, పాపం అంటే మాకు సంబంధం లేని బ్రతుకులుగా ఇశ్రాయేలు ప్రజలు బ్రతికినంత కాలం బ్రతికారు, 430 సంవత్సరాలు. ఇవాళ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అంటే మన కొరకు. ఇశ్రాయేలు ప్రజలంటే 12 గోత్రాలు కలిగిన ప్రజలు. ఆ యాకోబుని దీవించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను దీవిస్తాడు. ఇవాళ మతం లేదు, కులం లేదు, జాతి లేదు, భేదం ఎవరు వద్దండి. ఏ మతం వద్దు, ఏ దేవుడు వద్దు. సృష్టికర్త నువ్వు ఎవరు? నువ్వు అసలు నువ్వు ఉన్నావా నాకు కనపడని కొన్ని రోజులు మీరు ప్రార్థన చేయండి.
మీరు అనుకోండి, ఒక నెల, ఒక 40 రోజుల, 30 రోజుల, లేదా 10 రోజుల, 20 రోజుల, లేకపోతే సంవత్సరమా, మీరు అనుకోండి. దేవుడు చూసే వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఏదేది నమ్మకండి, ఏది చేయకండి. కానీ ప్రభు ఎదట నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి. అది ప్రభువా మరొకరు ఎవరే మీకు ప్రత్యక్షమైతే వారిని వెంబడించండి, వారితోటే పరలోకం వెళ్ళిపోండి. ఇలా బైబిల్ ప్రకారముగా వంకనగా మాట్లాడే మనుషులు చాలా మంది ఉన్నారు. కులముతో ఒకరు, మతముతో ఒకరు, జాతితో ఒకరు. ఇలా చచ్చి, నేను ఇంత పచ్చిగా మాట్లాడుతున్నాను, మీరేమనుకోకండి. చనిపోయిన తర్వాత మనం పట్టుకెళ్ళి దేవుని ఉందా? ఇలా దేని కొరకు అంటే ఆస్తి కొరకు, పేరు కొరకు, ధనము కొరకు పాకులాడుతూనే ఉన్నాం. దేవుడు నిన్ను ఏ దినానికి ఆ దినానికి పోషిస్తున్నాడు లేదా నా కుమారుడు నన్ను అడుగుతాడు. చాలా మంది ఈ మధ్యలో పిల్లలు కూడా అడుగుతున్నారు, మమ్మల్ని పుట్టించి నీ కడుపును పుట్టినందుకు మేము పాపం చేశామా అని తల్లిదండ్రులు ప్రశ్నించే వారు కూడా లేకపోలేదు, ఉన్నారు. ఎస్, ఆడపిల్లలు నేను చేసుకుని నా జీవితాన్ని నేను కోల్పోయిన అంటాడు. ఏమి జీవితం కోల్పోయా? దేవుడు నువ్వు చేసుకున్న ఊహించిన జీవితం ఇక్కడ నువ్వు కల్పించుకోక నీ చేతకనతనంతో నీవు భర్త మీద నింద మోపుతున్నావు. ఎక్కడున్నా జీవితం, నీ తల్లిదండ్రుల దగ్గర మరొకరు చేసుకున్న జీవితం అదే కదా. ఆ జీవితాన్ని ఇక్కడ నువ్వు మలుచుకోవచ్చు కదా. ప్రేమగా, సంతోషముగా, సమాధానంతో మలుచుకోక ఎదుటి వారి మీద నిందలు మోపి కాలం గడిపేతనం తప్ప నీ సంతోషాన్ని వెతుకుని జీవించే విధానం లేదు. ఒక కుమార్తె అంటది, నీ వల్లనే నేను స్వేచ్ఛను కోల్పోయానంటది. మరొక కుమార్తె అంటది, నీ వల్లనే నా సంతోషాన్ని మొత్తం అడిలాసలైపోయి అంటది. మరొక కుమార్తె అంటది, నీ వల్లనే నేను ఎక్కడికో ఎక్కాలనుకున్నాను, ఎక్కలేక ఇదిగో మట్టిలో పడి ఉన్నా, నీతో పడి ఈదుతున్నాను, నీతో పడి నీ వెనకల కుక్క పిల్లలా తిరుగుతున్నాను అంటారు. ఎందుకండి ఈ మాటలన్నీ? దేని కొరకు మాట్లాడుతున్నారు? పనికిమాలిన మాటలు కట్టి పెట్టండి. ఇంకా నువ్వెక్కడున్నా, నువ్వు ఎలాగున్నా నీ యొక్క ఆశను దేవుడు ఎప్పుడూ తెంచడం అండ్ నీ అడాశలు చేయడు దేవుడు. నీ ఆశలు నెరవేర్చేవాడు దేవుడు అనే సంగతి మర్చిపోతున్నావు. నీ ఆశలన్నీ మర్చిపోయి నువ్వు ప్రవర్తిస్తే దానికి సమాధానం దేవుడి మీద, లేదా నీ భర్త మీద, కన్నవారి మీద, ఎందుకు ఇతను నాకు కట్టపెట్టావని అని నీ భర్త అనుకుంటే నువ్వేమవుతావు? పిల్లలు నేను చాలా మంది స్త్రీలను చూశాను, పిల్లల కలక్క చాలా రకాలుగా విధముగా మాట్లాడుతూ ఉన్నారు. అది నీ భర్త లోపమే అనుకోవాలా, నీ లోపం అనుకోవాలా? నేను బాగానే ఉన్నాను, డాక్టర్లు గారు చెప్పారు. ఈ డాక్టర్ మధ్యలో డాక్టర్లు ఏం చెప్తారంటే ఎవరి మీద ఒకరి మీద నెట్టేస్తే వాళ్ళిద్దరు కొడుకు చేస్తారు. మనకి ఎందుకు ఈ బాధ? మన డబ్బులు మనం తీసుకుందాం. డబ్బుల కొరకు ఫీజు తీసుకుని వాళ్ళు యొక్క రకాలుగా నీ భర్తలో ప్రాబ్లం ఉంది, నీ భార్యలో ప్రాబ్లం ఉంది. వాడు అంటాడు నాకు పిల్లలు కలగట్లేదు, అందుకు నువ్వు దరిద్రాలు అంటాడు. నీకు పిల్లలు కనట్టు, నీ వల్ల నా పిల్లలు కలగట్లేదు, నువ్వు దరిద్రుడు అంటది భార్య. ఈ రకమైన క్రియలు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎందుకు జారిని స్థలాన్ని నేను పెడతానంటే, నేను నడిచే నడక, నువ్వు ఆలోచన, నువ్వు తీసుకునే క్రియలు చాలా ప్రమాదంగా ఉన్నాయి కాబట్టి నువ్వు అక్కడే కరెక్ట్ అని దేవుడు అక్కడే నేను నిలబెడతాను. అభివృద్ధి స్థలానికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు? విశ్వాసమైన స్థలానికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు? దీవెన ఆశీర్వాదం స్థలానికి ఎందుకు? నీవు కుక్క తన వాంతి కరకు వెనక తిరిగినట్లు నీవు నీ పాత బ్రతుకు, నీ పాత జీవితం, నీలో అపవాది క్రియలకు లోబడి జీవిస్తున్న కుమారుడు, కుమార్తె. అయితే ఇక్కడ 18వ వచనంలో మాట్లాడుతున్న మాటలను, వారిని నశించిన వారిని పడవేచున్నావు, క్షణమాత్రమే వాడు పాడుబోయిపోదురు, మహాభయము చేత వాడి కడముట్ట నశించుదురు. మేలుకున్నవారు ఇక్కడ ఏమన్నాడు? మేలుకున్నవారు తన కళను మర్చిపోయినట్లు. చూసారు ఇక్కడ అన్నాడు. ఇక్కడ మనం చెప్పుకున్న మాటలో నువ్వు ఎవరైతే మేలుకుంటారో, నేను ఈ ఆశని నేను తీసుకోవాలి, ఈ కోరికను నేను నెరవేర్చుకోవాలి అని ఎవరైతే అనుకున్నారో వారి కళను అడాసులు చేయడు. ఇక్కడ చూసారండి, వారి కళలు చూసంటే దేవుడు అంటే తునీకరిస్తే వారి బ్రతుకులు తునీకరిస్తే, అంటే కళలు కలిగిన వారు యథార్థత కోరుకుంటే చాలా మంది స్త్రీలు, అయితే భర్త సపోజ్ ఒక గవర్నమెంట్ జాబ్ అనుకుందాం, ఎంత ఆకాశాన్ని ఊహించుకుంటుందో ముందునే చెప్పేస్తే నేను ఫలానా గవర్నమెంట్ జాబ్ అతను చేసుకున్నాను, నేను రాల్టీగా కూర్చుంటూ నాకు 10 మంది పని వాళ్ళు ఉంటారు, నాకు డబ్బులు అవుతుందని చుట్టుపక్కల వారితో చెప్తుంది. తీరా పెళ్ళి అయిపోయిన తర్వాత చూడాలి ఆమె పరిస్థితి. భర్త అటువంటి వాడు కాదు, లంచాలు తీసుకునేవాడు కాదు, యథార్థంగా జీవించాలనుకునేవాడు, తల్లిదండ్రుల్ని సమాజాన్ని ప్రేమగా ప్రేమించాలనుకున్నవాడు. అనుకున్నప్పుడు ఈ మాటలో 1 సంవత్సరం పర్లేదు, బాగానే ఉంటుంది, 2వ సంవత్సరంలో చూడాలి పరిస్థితి. అడుగుతూ ఉంటది, ఏమి కంగారు పడుకు అంటాడు భర్త. నువ్వు కంగారు పడుకని రోజులు గడుపుతూ ఉంటాడు. ఇక్కడ చూడాలి, ఏమండి
ఎలా నిప్పుల మీద నుంచుంటది జీవితంలో. నువ్వు చేస్తావా నా పుట్టింటికి వెళ్ళిపోనా? ఇదే మాటలు. దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు. ఇవాళ దేవుడు నేను తునీకరించుకుంటున్నాడంటే నువ్వు చేసే పనులు పెద్ద ఏం చేయట్లా, నోటు మాట చాలు. నువ్వు నాశనం అవటానికి నీ నోటు మాట నీకు నాశనం తెస్తుందనే సంగతి తెలుసా? విషయము నీ కంటి ముందు ఉంది. నీ నాలుక మీదకి వెళ్తే ఏమవుతావు? నువ్వు నశించిపోతున్నావు. అదే నీ నాలిక, అదే నీ నోరు, పెదవులను నీ నాలికని కంట్రోల్ చేసుకుంటే నీ జీవితం ఏమైనా గులాబీ మొక్క ఏమైనా ముళ్ళల్లోంచి వచ్చి పోషించి అది గొప్పగా దాని గొప్పతనాన్ని వెదజల్లినట్టుగా నీవు కూడా అలాగే ఉంటావు. ఎస్, చూడండి గులాబీ మొక్క ఎక్కడున్నా తన మొక్క తన యొక్క ప్రకాశమును వెదజల్లుతుంది. కానీ అటువంటి స్థితి మనం లేము. ఇక్కడ నా హృదయం మచ్చరపడును, నా అంతరాంద్రయములను నేను నా అంతరాంగములతో అంటే అంతరాంగములు తెలుసు కదా, మనసుతో నేను ఏకల పడుతుని అంటున్నాడు. ఇక్కడ నేను తెలివిలేని పశుప్రాయుడు. పశువు తెలివిలేనిగా ఉంటుంది, అలాగే మనిషిగా ఉండి మనం తెలియలేని వారుగా ఉంటున్నాం. ఒకసారి ఆలోచించండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. తెలివి ఉన్నవారా తెలివిలేని వారా? ఏమండి, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు తెలివి ఉన్నవారా తెలివిలేని పశుప్రాయు వల్లే మీరు బ్రతుకుతున్నారా? కాదే, దేవుడికి తెలివి కలిగిన వాడు పశువును కూడా ఈ లోకమును కూడా ఏలుబడి చేయటకు నేను ఈ లోకానికి పంపించు. అది మర్చిపోయి మనం ఏదేదో బ్రతుకుతున్నాం. ఇక్కడ అంటున్నాడు ఇంకానే, నీ సన్నిధిలో మృగము వంటి వాడు దేవుడు నాకేమి చేశాడు అని దేవుడి సన్నిధిలో. పాస్టర్ గారు ఏంటో ఎలాగున్నావంటే, మీకేం తెలుసండి, దేవుడిని ఎంత ప్రార్థన చేసినా మేలు జరగట్లేదు. మొదటి నీ పాపాన్ని కడుక్కోరని పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు తిరిగిపోడతుందని కంగారు పడకయ్యా, ప్రార్థన చేస్తున్నాం కదా దేవుడు మేలు చేస్తాడంట. మొదట ఖండిస్తే మాట్లాడితే సంఘంలో సేవకుడు ఉంచున్నవారు ఉండాలి, సేవ చేయలేడు. కానీ 10 మంది కాసి 2-3 అయిపోతారు. ఎందుకంటే నీతిని ఖండిస్తున్నాడు. నీతిగా మొదట నీ పాపమును, నీ ఆలోచనను, నీ పాపక్రియలు కడుక్కో బాబు, అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడని చెప్తే బాగుని. ఇప్పుడు చెప్పట్లేదు. అలా చెప్తే ఏమేస్తారు మరి? అతని జీవన ఆధారం నడవదు, కానుకలు రావు, తర్వాత పాస్టర్ గారి మీద సెటర్లు వేయటం జరుగుతుంది. ఇవాళ ఈ లోకంలో అదే జరుగుతుంది. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు నీవు ఎలాంటి వాడు అని అడుగుతున్నాడు ఇక్కడ. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను, నా కుడిచే నువ్వు పట్టుకున్నా. దేవుడు పట్టుకున్నాడు కుడిచే, కానీ ఇదుపుకుంటున్నాను. ఎస్, ఇదుపుకోవట్లేదా మీరు? ఎక్కడ ఇదుపుకున్నామని మీరు అనవచ్చు. చాలా సార్లు ఇదుపుకున్న రోజులు లేవా? ఆదివారమే కొన్ని పనులు పెట్టుకుంటావు. ఏమండి, ఆదివారం నాడు బంగారము కొద్ది తగ్గుతుంది, ఆదివారమే తగ్గుతుందంటే మొత్తం అందరూ ఏం చేస్తారు? ఆదివారం ఏమండి మొత్తం ఉన్న పనులను మానుకుని, దేవుని సన్నిధి మానుకుని ముందు డబ్బులు అప్పని చేసుకెళ్ళి బంగారం కొరకు ఎదురు పడతారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. బాగులేనప్పుడు బాగున్నప్పుడు వెళ్ళటం, బాగులేనప్పుడు నువ్వు కనీసం దేకైనా వెళ్ళిపోమంటున్నాడు దేవుడు. దేవుని సన్నిధికి వెళ్ళిపోవు. అయ్యో నా కుమార్తె పరిస్థితి ఇలా అయిపోయిందని దేవుడు దేకెళ్ళని నువ్వు పరిగెత్తి నీ ఇంటికి పంపిస్తాడు ఆయన సన్నిధిని. అటువంటి విషయాలు. అందుకే ఇక్కడ అంటున్నారు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపించుకుని తర్వాత నన్ను నీ మహిమలో చేర్చుకుందువు. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో చూసారా, ఆకాశం తప్ప నువ్వు ఎవరున్నారు నాకు? నీవు తప్ప నాకు ఈ లోకములు ఏమీ అవసరం లేదు. మాటకంటాం అంతే, కానీ లోకంలో కోరికలు అబ్బో ఊహించవో, ఆశలు అంత తీరదు. అప్పని చేసినా మనకు సామెత ఉంది. ఇప్పుడు ఏమండి, వర్షాకాలం కదా, ఆగస్టు నెల, జూన్ నెల, ఆగస్టు నెల పులసలు దొరుకుతాయి. పుస్తులమ్మకనైనా పులసలు తినాలని ఒక సామెతని. ఎలా ఆ గోదావరిలో దొరికిన పులసను ఎలసిన పులసగా మారి వచ్చినప్పుడు అది పోటీ పడి ₹1000 కొంటారు. ఒక్కొక్కడు 35,000, 45,000. చేపే ఏంటో తెలియదు. మళ్ళీ దానికి ఒక సామెత అంటగట్టారు, ఏమని? పుస్తులమ్ముకునైనా పులసను తినాలి. అంటే దేవుడు అంత రుచిని నీకు ఏనాడు ఎప్పుడు నీకు కలగజేయలేదా? నువ్వు తినలేదా? అంటే తిన్నందుకు నేను తప్పు పట్ల ఆ రకంగా ఫీలింగ్లకు వెళ్ళిపోయి మనుషులు ఎంతగా హెచ్చించుకుంటున్నారంటే ఆశలు హెచ్చించుకుంటున్నారు తప్ప, ఆశలుగా దేవుడు నిన్ను హెచ్చించుకోమన్నాడు తప్ప నీ కోరికలు హెచ్చించుకోమంటలా. నువ్వు హెచ్చులోకి వెళ్ళు, ఆశీర్వాదించబడు, గొప్పగా ఇచ్చి అనేకులకు ఆదర్శంగా ఉండు, పరలోక రాజ్యం ఉన్న స్థాయిలో ఉండు అని దేవుడు చెప్తాడు. ఈ లోకాశలకు లోబడి, ఈ లోకాశల్లోకి జీవించి, ఈ లోకాశల్లో బ్రతికి ఉన్న అసలైన ఆశను పోగొట్టుకుంటున్నాం.
ఇక్కడ అంటున్నాడు ఇంకాను, నా శరీరము నా హృదయము క్షీణించిపోనను, దేవుడు నిత్యు దేవుడు నిత్యమును నా శరీరముకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. చూసారా, నిత్యమునంట, నిత్యమునై ఉన్నాడు. నిన్ను విస్తరించి వాడు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించి వారందరినీ నశింపచేయదు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. నిన్ను విడిచి నిన్ను ప్రేమించే వారిని, నిన్ను వెంబడించే వారిని ప్రేమిస్తానన్నావు అంటున్నాడు. నిన్ను విడిచి వ్యభిచారించే వారిని నశింప చేస్తానంటున్నాను. ఇంకొక వచనం ఉంది, సంహరించదవు. నాకైతే దేవుని పొందే అధికారం ఉన్నది. నేను నీ అధికారములు తెలియజేసినట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జోచి ఉన్నాను. ప్రియులరా, ఈ మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాక్యాలు చదివినప్పుడల్లా దేవదాసయ్య గారు అన్నారంట, అబ్బాయ్ దావీదు గారు ఇష్టపడి చెప్పాడా ఇష్టలేకని చెప్పాడా అన్నారంట. చాలా మందిని అడుగుతుంటే అందులో ఒక వ్యక్తిని అన్నారంట, ఇష్టపడే కదయ్యా ఎవరైనా చెప్పేది, ఇవాళ దావీదు గారి సాక్షిగా నిలవటానికి కారణము దేవుడే కదా అన్నారంట. కానీ ఆ కార్యాలు జయిస్తేనే తప్ప సాక్షిగా నిలబడలేదు ఎలా అని అన్నాడంట. అంతేనా అబ్బాయి, అంతేనా అయ్యా కదా అన్నాడు. అయితే దావీదు గారు తన పుట్టిన మొదలుకుని, తల్లి గర్భం మొదలుకుని అతడు జీవించి మరణించే వరకు కూడా అతడు ప్రతి శ్రమను ఎదిరించుకుంటూ ప్రతి శ్రమలోనే బ్రతికాడు. అతను శ్రమను ఎక్కువగా అతను చుట్టంగా చేసుకున్నాడు. భార్యను ప్రేమించాడో లేదో తెలియదు కానీ శ్రమను అంతగా ప్రేమించాడంట. శ్రమ కూడా ఆకారం రాని దావీదు గారిని అందంట, అయ్యా నిన్ను జయించడం నా వల్ల కాదు, నన్ను విడిచిపెట్టంటే లేదు ఉండు అని బంధువుగా శ్రమని పక్కన పెట్టుకునేవాడంట ఆయన దావీదు గారు అని దావదాసయ్య గారు చెప్పారు. ఇలా అంతగా ప్రేమించాడని, అందుకే ప్రభుకి ఇష్టడుగా మారారంట. ఎవరు? దావీదు గారు. ఈరోజు నీవు నేను లోకంలో భార్యకి ఇష్టంగా ఉండొచ్చు, పిల్లలకి ఇష్టంగా ఉండొచ్చు, భర్తకి ఇష్టంగా ఉండొచ్చు, సమాజానికి ఇష్టంగా ఉండొచ్చు. అసలైన ఇష్టంగా ఉండవలసిన ఆయనకు ఉన్నావో లేదో ఒకసారి సమాధానం. ఆ దేవుడికి సమాజంలో ఇష్టంగా ఉంటే దేవుడు పనిచేసినట్టే కదా? కాదు కాదు. దేవుడు నీకు కలిగి చేసినది జనాలకి పని చేయటానికి, కానీ దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇవ్వాలి. దావీదు 120 దేశాలు సుమారు మన ఇండియా కూడా ఆనాడు కాలంలో పెద్దలు చెప్పారు, మాకు తెలియదు కానీ ఇండియాను కూడా పరిపాలన చేశాడు అని 7 ఖండాలను దావీదు గారు పరిపాలన చేశాడని ఆనాడు పెద్దలైన వారు చెప్పేవారు. నిజమేనే, మేము కూడా ఈనాడు కొనసాగిస్తున్న మాటలు. అయితే ప్రియుల, అటువంటి వ్యక్తిని దేవుడు ఎంతగా పరీక్షించాడు, ఎంతగా నలగగొట్టాడు, ఎంతగా బలపరచాడు. ఆఖరికి లాభం లేదు. ఈనాడు దావీదును నిజంగా దావీదు రాసిన కీర్తనలు, దావీదు గడిచిన ఈ అధ్యాయాలు మరి ఏ భక్తుడు కూడా రచించలేకపోయాడు. కాబట్టి దావీదు గారు శ్రమను రచించాడు, తన బాల్యం యొక్క జీవితాన్ని కూడా రచించాడు. తన యవన కాలం కంటే చిన్న బాలుడుగా ఉన్నప్పుడు క్రియను తల్లిదండ్రులు లేక తల్లి ప్రేమను పొందుతూ, ఎవరు బంధుమిత్రుల ప్రేమ లేక ఒంటరిగా బ్రతుకుతూ అది రాశాడు. తన యవన కాలంలో తన పరిస్థితిని కూడా దేవుడు రాయమని చెప్పాడు. అలాగే తన యవన కాలం తర్వాత దేవుని పని కొరకు వాడబడిన 20 సంవత్సరాల తర్వాత వాడబడింది కూడా రాయబడ్డది. అన్నీ కూడా రచించాడు. యుద్ధం చేశాడు, రాజుగా సింహాసనం ధరించాడు. ఎవరి గొప్పవాడు, ఎవడు తక్కువవాడు, ఎవడు హెచ్చించబడినవాడు, ఎవడు తగ్గించబడినవాడు, ఎవడు హెచ్చించుకుంటాడు, ఎవడు తగ్గించుకుంటాడని కూడా క్లియర్గా అనుభవంతో రాశాడు దావీదు గారు. అందుకనే యెహోవా నా కాపరి, యెహోవా నాకు మేలు చేసేవాడు, యెహోవా నాకు తోడుండేవాడు, యెహోవా నా రక్షణకర్త అని దావీదు గారు అనేక రకాలుగా ఏమంటాడని తెలుసా? దావీదు గారు కన్నీటితో నా పరుపు తేలిపోతుంది ప్రభువా అంటాడు. అంటే ఏంటి? దేవుని సన్నిధిలో అంతగా మొరపెట్టాడు, అంటే అంతగా శోధనను జయించాడు. ఒక్కొక్కసారి అంటే దేవదాసయ్య గారు అన్న సాతానుగాడు కూడా కన్నీరు పెట్టుకున్నాడంట దావీదు గారిని చూసి. ఎందుకంటే అంత శ్రమను జయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు దావీదు గారు. అయితే ప్రియులరా, బ్రతిమాలట్లేదు, దేవునిని వేడుకుంటలేదు, ఎలా జయించాలని ఆలోచనలో ఉన్నాడంట. అందుకనే దేవా నీ చిత్తం అయితే నా ఎముకలు కృంగిపోని అంటాడు అప్పుడప్పుడు వాక్యంలో.
అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటాడు దావీదు గారు. నా ఎముకలు క్షీణించుచున్నవి, నా ఎముక కండ నరాలు కరిగిపోతున్నాయి అంటాడు. ఎందుకంటాడంటే ఆత్మవిశ్వాసం కలిగిన వాడు దావీదు. ఈ రోజుల్లో అన్ని భోగాలు ఉన్నా కానీ దావీదు గారి శ్రమనే ఎందుకు ఎంచుకున్నాడు? ఎస్, శ్రమలోనే ఆనందం. అందుకే దేవదాస శ్రమే ఆహారం, శ్రమే శ్రీకారం, శ్రమే శృంగారం, శ్రమ వలన సకల వనితలు జరుగుతున్నాయి. శ్రమ వల్ల సకల వనిత అంటే సకములు భూమిలో సృష్టిలో ఉన్న అన్ని కూడా నీ యందు సాగిల పడతాయంట శ్రమను జయిస్తే. అయ్య బాబు, ఇంత శ్రమను జయిస్తాడు ఇతడికి మనం తోడై ఉండాలని నువ్వు అడగక్కర్లేదంట. నీ చుట్టుపక్కల వారు నువ్వు కన్నీరు కారిస్తే, ఎవడైనా రోడ్డు మీద ఏమండి యాక్సిడెంట్ అయ్యి కాల్లో చేయ కట్ అయిపోయి గిజగజలాడితే ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా? ఏమండి, ఎవరు ఊరుకోరు. కాసేపటికి గొగవ వెళ్ళి ఏం చేస్తారు? అడ్డుపడిపోతారు. అలాగే భూమి అంట చూసి ఆకాశం సృష్టి యావత్తు అయ్యో ఇతన్నా మనం ప్రేమించకుండా ఉన్నామా, ఇతన్నా మనము ఏమి ఆదరించకుండా ఉన్నామా, ఇతడిగా మనం ఏమి సహాయం చేయకుండా ఉన్నామని దేవునికి మొరపెడతాండి. ఎవరి వల్ల? దావీదు వల్ల. దావీదు దరుపు నుండి దేవుని మొరపెడతా, తండ్రి నీ కుమారుడే కదా, ఎందుకు ఈ భూలోకులు ఎంత శ్రమ పడతాడంటే మీరు ఊరకనే ఉండండి అంటాడండి దేవుడు. ఇవన్నీ దేవదాసయ్య గారు చక్కగా నవలలో డైరీల్లో పుస్తకాల రూపంలాగా మాకు అమర్చి ఇచ్చారు. ప్రియులారా, అన్ని పుస్తకాలు దొరుకుతున్నాయి. 7 మెట్ల ప్రార్థన, 7 అంశుల ప్రార్థన, 7 ప్రసంగాల ప్రార్థన, 7 విజ్ఞాపన ప్రార్థన, ఏమంటే పరలోకమిక సంబంధమైన ప్రార్థన, పరలోక రాకడ గుర్తు లేక ఆలోచన ఎలాగ తెలుసుకోవాలి అన్నీ కూడా ఆనాడు అయ్యగారు రాసి ఉన్నారు. ప్రియులారా, ఈరోజు మీరు నేను ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజని దేవుడు క్షమించుచున్నాడా, ప్రేమించుచున్నాడంటే మొదట శిక్షించాడు, తర్వాత క్షమించాడు, తర్వాత ప్రేమను పంచాడు. అటువంటి దీవెన ఆశీర్వాదం ఈ రాత్రి కాలంలో సాయంకాల సమయంలో మీకు మాకు మనందరికీ దేవదేవుడు అందించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల తండ్రి నీ స్తోత్రాలు, ప్రేమగల రక్షకాన్ని కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ వాక్యం బట్టి కొన్ని నిమిషాలు మాత్రమే 20 నిమిషాలు నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నాను. ఈ మాటలు ప్రభా నీ ఆత్మ చేత ఎంతో శక్తితో ఎంతో బలముతో కూడిన మాటలు కాబట్టి నాయన దావీదు గారిని ఏ రీతిగా మమ్మల్ని వర్ణించావు అటువంటి వర్ణనలతో మమ్మల్ని బలపరిచావు. నీ ఆత్మ నడిపింపును ఒకటే కాదు వర్ణనలు చేసుకుని ఎన్నో రకాలుగా వర్ణనలు కలిగి ఉన్నాం. అటువంటి వర్ణనలు మేము కలిగి నీ ఆలోచనతో నింపబడి నీ ఆత్మ చేత నేను నా దేశ ప్రజలు, దేశ పెద్దలు, దేశ ప్రధానులు, నాయకులు, పరిపాలన చేసే పెద్దలు, చిన్నలు, వృద్ధులు, యవనులు అందరి బట్టి నీ స్తోత్రాలు. మిలిటరీ వారిని బట్టి, పోలీస్ శాఖ వారిని బట్టి, డాక్టర్లను బట్టి, నర్సులను బట్టి, అలాగే పారిశుద్ధ వారిని బట్టి, కార్మికులను బట్టి, నీటి మీద, నేల మీద, గాలి మీద పనులు చేయించిన వారు, ప్రయాణములు చేయించిన వారిని బట్టి, గర్భిణీ స్త్రీలను బట్టి, బాలింతరాలను బట్టి, సంతానమైన వారిని బట్టి, తండ్రి కుటుంబంలో వేదన, శోధన, బాధ, చింత, చివుకు, కలహాలు, అపవాది క్రియల చేత వేధించబడుతూ బాధించబడుతూ రోగాలతో అనారోగ్యంతో అల్లాడిపోతున్న వారందరికీ విడుదల, స్వస్థత వచ్చును గాక, మేలు కలుగును గాక, శాంతి సమాధానం వచ్చును గాక, ఆత్మ సంబంధంగా జీవించుదురు గాక. అటువంటి కృపను సహాయం దయచేసి మహిం పొందమని క్రీస్తు ప్రభు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.